mommies and daddies, welcome back to Mama Tips and Cashew Diaries. ఈ రోజు మీతో నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బేబీ ఫీడింగ్ బాటిల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. మీరు తొందరలో బేబీకి బర్త్ ఇవ్వబోతున్నారా ఆర్ ఆల్రెడీ మీకు బేబీ ఉంటే బేబీకి ఎలాంటి ఫీడింగ్ బాటిల్ ఇవ్వాలి లేదా కొనాలి అని సర్చ్ చేస్తూ ఉంటారు కదా. మార్కెట్లో నెంబర్ ఆఫ్ బాటిల్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాటిల్స్ వచ్చాయి. అందులో ఏది చూస్ చేసుకోవాలి, ఏది బెస్ట్ అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? వెల్, ఈ రోజు వీడియోలో ఒక లైవ్ ఎగ్జాంపుల్తో మీకు బేబీ బాటిల్ గురించి సమ్ ఇంపార్టెంట్ టిప్స్ చెప్పబోతున్నాను. దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ అండ్ యువర్ బేబీ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. It's you, yeah, boy, the one to show me now and forever. No, you'll never be alone again. All day, oh yeah, all day. Please stay in my arms, boy. ద ఫస్ట్ మెయిన్ డిఫరెన్స్ మీరు చూడాల్సింది బేబీ బాటిల్లో ఏంటో తెలుసా? డస్ ఇట్ హ్యావ్ ఎ వెంట్ ఆర్ నాట్? బాటిల్కి వెంట్ ఉందా లేదా అనేది గమనించాలి. వెంట్ అంటే ఏం లేదండి, బాటిల్ లోపలికి గాలి వెళ్ళడానికి ఏమైనా ప్రొవిజన్ ఇచ్చాడా లేదా అని. ఫస్ట్ బాటిల్ గురించి చెప్పే ముందు బ్రెస్ట్ మిల్క్ గురించి ఒక చిన్న విషయం చెప్తాను. బేబీ బ్రెస్ట్ మిల్క్ డ్రింక్ చేసేప్పుడు కంటిన్యూస్గా చాలాసేపటి వరకు ఆగకుండా వితౌట్ బ్రేక్ తాగేస్తూ ఉంటారు కదా. అది న్యాచురల్ వే ఆఫ్ డ్రింకింగ్. సో మనం చూస్ చేసుకునే బాటిల్ న్యాచురల్ వే ఆఫ్ డ్రింకింగ్కి దగ్గరగా ఉండాలి. అంటే బాటిల్తో బేబీ కంటిన్యూస్గా డ్రింక్ చేస్తూ ఉండాలి. ఇది రెగ్యులర్ బాటిల్ అండి, దీనికి వెంట్ అనేది ఉండదు. జనరల్గా చాలామంది యూజ్ చేస్తారు ఈ బాటిల్ని, ఎందుకంటే తక్కువ ప్రైస్లో మనకి ఇది దొరుకుతుంది అండ్ ఎకనామికల్ అని చెప్పి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ బాటిల్కి వెంట్ అనేది లేదు, అంటే ఎయిర్ లోపలికి వెళ్ళే ప్రొవిజన్ లేదు. కాబట్టి మీ బేబీ ఈ బాటిల్ ద్వారా మిల్క్ని డ్రింక్ చేసినప్పుడు ఈ పైన ఏరియాలో సక్షన్ ఫామ్ అవుతుంది, అంటే వాక్యూమ్ ఫామ్ అవుతుంది. బేబీ ఒక 5 to 10 గల్ప్స్ అంటే గుక్కలు డ్రింక్ చేశాక ఇక్కడ బిల్డ్ అయ్యే సక్షన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది అండ్ అది బాటిల్ నుంచి మిల్క్ రాకుండా ఆపేస్తుంది. దట్స్ గోనా మేక్ యువర్ బేబీ రియల్లీ మ్యాడ్. ఈ బాటిల్తో ఫీడ్ చేసే వాళ్ళు గమనించే ఉంటారు, బేబీ కాసేపు తాగగానే ఆపేసి ఏడుస్తుంది. అప్పుడు మీరు బాటిల్ బయటికి తీసి ఇస్తారు, అప్పుడు మళ్ళీ ఏడుపును ఆపేసి తాగుతూ ఉంటుంది. ఇలా మీరు బాటిల్ని బేబీ మౌత్ నుంచి బయటికి తీసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? త్రూ నిప్పుల్ ద్వారా మిల్క్ నుంచి ఎయిర్ బాటిల్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఈ ఎయిర్ బాటిల్ టాప్కి వెళ్ళడం ద్వారా అక్కడున్న వాక్యూమ్ పోయి ప్రెషర్ అనేది ఈక్వలైజ్ అయ్యి బాటిల్ నుంచి మిల్క్ రావడం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ బేబీ మళ్ళీ డ్రింక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఈ ప్యాటర్న్ ఆఫ్ డ్రింకింగ్ స్టాపింగ్ ఈజ్ నాట్ న్యాచురల్. మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? బ్రెస్ట్ మిల్క్లో కంటిన్యూస్గా డ్రింక్ చేస్తారు అని. ఈ బాటిల్లో అలా జరగట్లేదు. ఇలాంటి బాటిల్స్ని యూజ్ చేయడం మానేయండి. ఐ మీన్ బాటిల్స్ వితౌట్ వెంట్ యూజ్ చేయకండి. ఎందుకో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ విత్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. డోంట్ స్కిప్ ద వీడియో. నేను ఇప్పుడు ఈ బాటిల్ని ఇంకొక బాటిల్తో కంపేర్ చేస్తాను. అది ఏంటంటే వెంట్ ఉన్న బాటిల్. సో దీంతో కంపేర్ చేస్తున్నాను. అండ్ దిస్ బాటిల్ ఈజ్ ఫిలిప్స్ 7 బాటిల్. బాక్స్ పైన మీరు చూడొచ్చు, దెర్ ఈజ్ లిటిల్ పిక్చర్ ఆఫ్ వెంట్ అండ్ ఎయిర్ బబుల్స్ ఆ వెంట్లో నుంచి లోపలికి వెళ్తున్నట్టు పిక్చర్ ఇచ్చారు. సో మీ బేబీ ఈ బాటిల్ నుంచి మిల్క్ డ్రింక్ చేసినప్పుడు ఇదనే కాదు, ఎనీ బాటిల్ విత్ వెంట్ బేబీస్ మిల్క్ని కంటిన్యూస్గా డ్రింక్ చేస్తారు. దే వోంట్ హ్యావ్ టు స్టాప్ డ్రింకింగ్ బికాస్ ఎయిర్ బబుల్స్ ఇక్కడ సైడ్కి ఇచ్చిన వెంట్ నుంచి బాటిల్ లోపలికి వెళ్తూ ఉంటాయి. సో ఇట్ ఈక్వలైజెస్ ప్రెషర్ అండ్ దట్ ప్రివెంట్స్ సక్షన్ టు బిల్డప్ వెరీ స్ట్రాంగ్. సైడ్కి ఇచ్చిన ఈ వెంట్ ద్వారా ఎయిర్ ఎప్పటికప్పుడు వెళ్తూ ఉంటుంది కాబట్టి పైన సక్షన్ అనేది బిల్డ్ అవ్వదు. మిల్క్ ఫ్లో కంటిన్యూస్గా ఉంటుంది. సో బేబీ కంటిన్యూస్గా డ్రింక్ చేస్తూ ఉంటుంది. దట్స్ ఎ మోర్ న్యాచురల్ టైప్ ఆఫ్ డ్రింకింగ్ ప్యాటర్న్. మీకు ఒక వీడియో కూడా చూపిస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఉన్న బాటిల్ వెంట్ బాటిల్ కంటిన్యూస్గా ఫ్లో ఆఫ్ మిల్క్ అనేది ఉంది, వెరాజ్ రైట్ సైడ్ బాటిల్ నుంచి కంటిన్యూస్ ఫ్లో అనేది లేదు. దట్స్ ఎ నాన్ వెంటెడ్ బాటిల్. సో ఇప్పటి వరకు డిస్కస్ చేసిన విషయాలు మీకు ఇప్పుడు లైవ్గా చూపిస్తాను. బేబీ ఈ 2 బాటిల్స్ ద్వారా మిల్క్ని డ్రింక్ చేస్తే ఏం జరుగుతుంది అనేది లైవ్గా చూపిస్తాను. నేను ఇక్కడ సోప్ వాటర్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే బబుల్స్ కనిపించాలి కాబట్టి. ఎయిర్ బాటిల్ లోపలికి ఎలా వెళ్తుందో తెలియడానికి, ఎలా ప్రెషర్ని ఈక్వలైజ్ చేస్తుందో బబుల్స్ రూపంలో మనం చూడొచ్చు. ఈ సోప్ వాటర్ అనే కాదు, బేబీ డ్రింక్ చేసేప్పుడు మిల్క్లో కూడా బబుల్స్ ఫామ్ అవుతాయి. అలా మిల్క్లో ఫామ్ అయిన బబుల్స్
చాలా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాయి. సో రిమెంబర్, బబుల్స్ అండ్ బేబీస్ డోంట్ మిక్స్. ఎందుకంటే బబుల్స్ కెన్ కాజ్ స్టమక్ పెయిన్, స్టమక్ ప్రాబ్లమ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో యూ వాంట్ టు అవాయిడ్ హ్యావింగ్ యువర్ బేబీ డ్రింకింగ్ బబుల్స్. ఈ సోప్ వాటర్ వల్ల ఏ బాటిల్ ఎన్ని బబుల్స్ ఫామ్ చేస్తుంది అనేది మనకి తెలిసిపోతుంది. నేను 3 ounces ఆఫ్ లిక్విడ్ ఈ 2 బాటిల్స్లో యాడ్ చేస్తున్నాను. అండ్ నాకు తెలుసు మీరు ఇప్పుడు ఏం థింక్ చేస్తారో, బట్ నేనేమి ఈ బాటిల్ నుంచి డ్రింక్ చేయనండి. ఐ యాక్చువల్లీ హ్యావ్ ఎ ట్యూబ్. ఈ ట్యూబ్ ఒక ఎండ్ బాటిల్ నిప్పుల్కి కనెక్ట్ చేస్తాను అండ్ ఇంకొక సైడ్ మౌత్లోకి తీసుకొని అండ్ విల్ సక్షన్ విత్ దట్. ఈ పైప్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సోప్ వాటర్ నా మౌత్లోకి ఏం వెళ్ళదు. అండ్ అట్ ద సేమ్ టైం బేబీ డ్రింక్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా ఎవ్రీథింగ్ మనకు తెలిసిపోతుంది. సో లెట్స్ గో అహెడ్ అండ్ యాడ్ 3 ounces ఇన్ ఈచ్ బాటిల్. నేను ఈచ్ బాటిల్లో 3 ounces యాడ్ చేశాను అండ్ టాప్స్ యాజ్ యూజువల్గా క్లోజ్ చేసేసాను. ఫస్ట్ మనం రెగ్యులర్ బాటిల్తో స్టార్ట్ చేద్దాం, విచ్ డజంట్ హ్యావ్ ఎనీ వెంట్ సిస్టమ్. ఆల్ రైట్, సో యూ గైస్ రెడీ? లెట్స్ డూ దిస్. నేను ఇప్పుడు బేబీ ఎలా అయితే డ్రింక్ చేస్తుందో అలా ఒక 50 గల్ప్స్ చేస్తాను. ఓకే, రెడీ? దట్ వాజ్ 10 అండ్ చాలా డిఫికల్టీగా ఉంది. ఆఫ్టర్ 10 నేను డ్రింక్ చేయలేకపోతున్నాను బికాజ్ ఆఫ్ సక్షన్. అండ్ మీరు నోటీస్ చేసే ఉంటారు బబుల్స్ ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోవడం త్రూ లిక్విడ్. లెట్స్ డూ దిస్ మోడ్. అండ్ దట్స్ 50. మీరు నోటీస్ చేశారా బాటిల్ ఎలా ఫోమీగా అయిపోతుందో? దట్స్ బికాస్ ఆఫ్ ఎయిర్ బబుల్స్ దట్ ఆర్ గోయింగ్ బ్యాక్ త్రూ ద నిపిల్ ఇన్ టు ద బాటిల్ టు ఈక్వలైజ్ ప్రెజర్ ఇన్సైడ్ దట్. ప్రెజర్ని ఈక్వలైజ్ చేయడానికి ఎయిర్ బబుల్స్ బాటిల్ నిప్పుల్ నుంచి లిక్విడ్ ద్వారా లోపలికి వెళ్ళి ఫోమ్ అయిపోతుంది. సేమ్ థింగ్ ఇప్పుడు ఎవెంట్ బాటిల్తో చేద్దాం. మీరు నోటీస్ చేశారా సైడ్ నుంచి లిటిల్ ఎయిర్ బబుల్స్ బాటిల్లోకి వెళ్తున్నాయి. వాక్యూమ్ ఫామ్ అవ్వకుండా ఎప్పటికప్పుడు బాటిల్ లోపల ప్రెజర్ని ఈక్వలైజ్ చేస్తుంది. అందుకే నేను కంటిన్యూస్గా డ్రింక్ చేయగలుగుతున్నాను, విచ్ ఈజ్ సిమిలర్ టు న్యాచురల్ వే ఆఫ్ డ్రింకింగ్, విచ్ ఈజ్ ఎ గుడ్ సైన్. ఈవెన్ వెంటెడ్ టైప్ ఆఫ్ బాటిల్లో కూడా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యాయి. బట్ ద అడ్వాంటేజ్ హియర్ ఈజ్ బేబీ కంటిన్యూస్గా డ్రింక్ చేయగలదు ఈ బాటిల్ ద్వారా. ఆల్రైట్, ఒక బిగ్ డిఫరెన్స్ అనేది మీరు గమనించారు కదా బిట్వీన్ ద బాటిల్స్ వితౌట్ ద వెంట్ అండ్ విత్ ద వెంట్. సో ఐ వుడ్ నాట్ రికమెండ్ నాట్ గెట్టింగ్ ఏ అన్వెంటెడ్ బాటిల్. ఈ అన్వెంటెడ్ బాటిల్ అస్సలు ప్రిఫర్ చేయకండి. బేబీకి వెంటెడ్ బాటిలే యూజ్ చేయండి బికాజ్ న్యాచురల్ వే ఆఫ్ డ్రింకింగ్ ఈజ్ మోర్ క్లోజర్ టు వాట్ ఎ వెంటెడ్ బాటిల్ వుడ్ ప్రొవైడ్. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు బేబీస్కి మిల్క్లో బబుల్స్ మిక్స్ అవ్వద్దు, స్టమక్ పెయిన్, కాలిక్ పెయిన్కి దారి తీస్తుంది అన్నారు. ఈవెన్ వెంటెడ్ బాటిల్లో కూడా కొంత బబుల్స్ అనేవి ఫామ్ అయ్యాయి, మరి ఎలా అని. వెంటెడ్ బాటిల్స్లో కూడా టైప్స్ ఉన్నాయండి. అందులో లీస్ట్ బబుల్స్ ఫామ్ చేసేది ఆర్ టోటల్గా బబుల్సే ఫామ్ చేయని బాటిల్ ఏదైనా ఉందా? నెక్స్ట్ వీడియోలో చూద్దాం. హోప్ ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉందని అనుకుంటున్నాను. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లైక్ ఫేస్బుక్, వాట్సాప్లో షేర్ చేసి మనలాంటి ఎంతోమంది మదర్స్కి హెల్ప్ అయ్యేలా చేద్దాం. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే సేఫ్, టేక్ కేర్ అండ్ బై బై.